అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క రైతు బంధు నిధులనేవైతే విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట. అంటే గతంలో మనకి రైతు బంధు కింద ఈ ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్నయితే తీసుకొచ్చిందండి. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క నిధుల విడుదలకు సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, ఈ యొక్క నిధులకు సంబంధించి అంటే ప్రస్తుతం రూ. 6,000 అనేవైతే విడుదల చేయడం అయితే జరిగింది కదా! సో, మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి గాను మనకి మిగతా వాళ్ళకి ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. రైతన్నలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామందైతే వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీన్ దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతన్నలందరికి ఉపయోగపడేలాగా మనకి రైతు భరోసా పథకాన్ననేవైతే తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే గతంలో మీ అందరికి తెలిసినట్లుగానే రైతు బంధు కింద ఈ యొక్క ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్నయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరం కూడా రూ. 12,000 నిధులనేవైతే విడుదల చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే ఇప్పుడు విడతల వారీగా మొదటి విడత కింద రూ. 6,000 విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా ఈ యొక్క నిధులు విడుదల చేసినా కానీ జమ కాలేదని చెప్పేసి అయితే అంటున్నారు. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి. అది ఏంటంటే ప్రస్తుతం మనకి ఇప్పుడు ఎవరికైతే అందలేదో సో, వారందరికీ కూడా త్వరలోనే జమ కాబోతున్నాయి. ఈ ప్రక్రియ మొత్తం కూడా అంటే ఎవరికైతే జమ కాలేదో సో, వారందరికీ ఈ యొక్క నెల మార్చి 31 తేదీలోపు కూడా జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందని చెప్పేసి తెలపడం అయితే జరిగిందనమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే ఎవరికైతే జమ కాలేదో సో, వారందరికీ కూడా జమ అవుతుందండి. సో, దాదాపుగా మనకి 9,200,00,00,000 అనేవైతే నిధులు అవసరమవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి ప్రస్తుతం మండలానికి ఒక గ్రామం చొప్పున నిధులనేవైతే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. అంటే దశల వారీగా నిధులనేవైతే జమ చేసిందనమాట. దీనితో పాటు మనకి ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా వంటి పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేసిందండి. సో, దీనికి సంబంధించి గాను ఎవరికైతే నిధులైతే జమ కాలేదో సో, వారికైతే తొందరలో నిధులనేవైతే జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. సో, కంపల్సరీగా భూమి కలిగి ఉన్న వారికి మాత్రమే అంటే సాగు భూమి ఎవరికైతే కలిగి ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క నిధులనేవైతే జమ చేసే అవకాశం ఉందండి. అంటే రాళ్ళు, గుట్టలు, రప్పులు ఎలా ఎవరికైతే ఉంటాయో వారికైతే రావనమాట. సో, దీనివల్ల అర్హులను గుర్తించి వారికైతే నిధులనేవైతే జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులైతే వేస్తుందండి. సో, ప్రస్తుతం మనకి 3 ఎకరాల లోపు ఉన్న రైతన్నలందరికీ కూడా నిధులనేవైతే జమ అవుతూ వస్తున్నాయన్నమాట. సో, ఇది మనకొచ్చిన తాజా సమాచారం అండి. సో, చాలామందైతే అడుగుతున్నారు. సో, మీకొక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. అయితే మనకి మిగతా వారికి ఎప్పుడు జమ చేస్తారు? ఏ అప్డేట్ వచ్చినా గానీ, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.